కుంటాను. ఇలాగలా ముచ్చు కూర్చున్నావేంటి? జిరాఫీలాగా తలెత్తి అమ్మాయికి ఒక లుక్కేసుకో. చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకి కలవరము, ఎందుకు నీకి కలవరము, ఉల్లాసముగా నేను హించిన అందమె నీలో చిందెనులే. డాడీ మా జయమాలిని నువ్వు కూడా అబ్బాయిని ఏమైనా అడగాలంటే అడుగు, సిగ్గుపడకు. అలాగే. నేను మీతో కాస్త పర్సనల్ గా మాట్లాడాలి. అలా గోడ చాటుకొస్తారా? గోడ చాటుగా? మా గోడ చాటున గడ్డిమేడి చాటున మాట్లాడుకుంటే చూసేవాళ్ళు వేరే రకంగా అనుకుంటారు. మీకు ప్రైవసీ కావాలంటే మేమే బయటికి వెళ్తాం. మాట్లాడండి. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఏ? నాకు మీరు నచ్చలేదు. మీరు నన్ను కరెక్ట్ పొజిషన్ లో చూడలేదు అనుకుంటా. ఈ యాంగిల్ లో చూడండి, ఈ యాంగిల్ ఇంకా బాగుంటాను. దయచేసి ఇంకేమీ చూపించకండి. రీజన్ ఏంటో చెప్తారా? మిమ్మల్ని రేప్ చేసిన అమ్మాయి. రేప్ చేయలేదండి, చేయటం ట్రై చేసింది అంతే. మరి అమ్మాయి నాకన్నా అందంగా ఉంటుందిగా. చీరలోను చుడిదారు గ్లామర్ గానే ఉంటుందండి. మరి అలాంటి అమ్మాయి మీద పడ్డా వ్యాకోచం చెందలేదే? వ్యాకోచమా? అదే ఏమీ చేయలేదే అని. ఎందుకు చేయలేదండి? కేసు పెట్టి జైలు పెట్టారు కదా. ఆ చేయడం కాదు. చేయటమా? పెళ్లికి ముందు అలాంటివన్నీ తప్పు కదండి. తను పెళ్లి చేసుకుంటానందిగా. అది పెళ్లి చేసుకునే టైప్ కాదండి, వాడుకుని వదిలేసే రకం. పైగా అదంటే నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదా? కరెంట్ లేదా? బాబాయ్, అంత మాట అన్ని సరేంటండి. నిజమైన మగాడైతే కోరి వచ్చిన ఆడదాన్ని కాదనడు. కాదన్నాడంటే తేడా అయినా అయ్యుండాలి, మాడ అయినా అయ్యుండాలి. చిచి, నేను 100% మగాడిని. మీ సన్మానం, కోర్టు దగ్గర గొడవ అన్నీ టీవీలో చూశాను. నాకు మీలో మగ లక్షణాలు ఏమీ కనిపించలేదు. మీరు వెళ్ళొచ్చు. అదిగో వచ్చేసాడు. ఏం బాబు, చర్చలు ఫలించాయా? కాయా పండా? పుచ్చు పదండి. బాబు, ఇది వద్దంటే స్పేర్గా ఇంకో సంబంధం చూసి పెట్టా, అక్కడికి వెళ్దాం. ఇదేనండి మా హైబ్రిడ్ విత్తనం. హైబ్రిడా అంటే తండ్రి మీరు కాదా? అపార్థం చేసుకోకండి. 10 ఏళ్లు కష్టపడ్డా ఫలితం దక్కలేదు. చివరికి ఓ స్వాములు వారి దేవలు పుట్టిందని హైబ్రిడ్ అన్నా. ఓహో. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే నేను మీ అమ్మాయితో లోన్లీగా మాట్లాడాలి. అలాగే బాబు. ఒసేయ్, బెడ్రూమ్ లో దుప్పట్లు మార్చు. అబ్బాయి అమ్మాయితో లోన్లీగా మాట్లాడతాడు. బెడ్రూమ్ లో బాత్రూమ్ లో వద్దు, మేము మాడపైకి వెళ్ళి మాట్లాడుకుంటాం. మీ చూపులకు అర్థం ఏంటో నాకు తెలుసు. కరెంట్ ఉందా లేదనేగా, కావాల్సినంత ఉంది. అడిషనల్ గా జనరేటర్ కూడా ఉంది. ఆ రోజు నీ అమ్మాయికి లొంగంది. పవిత్రంగా ఉండాలని తప్ప పవర్లేక కాదు. నాకు తెలుసండి. కాకపోతే మీలాంటి మంచి వాళ్ళని చేసుకునే అర్హత నాకు లేదండి. ఏ, మీ కరెంట్ లేదా? అది నాకిప్పుడు 3వ నెల. ఊరుకోండి, ఆడవాళ్ళ వయసు తక్కువ చెప్తారని తెలుసు కానీ మరీ ఇంత తక్కువ చెప్తారా? నేను చెప్పేది నా వయసు కాదు, నా కడుపులో పెరుగుతున్న నలుసు వయసు. వాట్? ఇప్పుడు మీ కడుపా? ఎలా వచ్చింది? మగాడివి అది కూడా తెలీదా? పెళ్లి కాకుండా ఎలా వచ్చిందని? కడుపు రావడానికి పెళ్ళెందుకు? ప్లీజ్ కాస్త డీటెయిల్ గా చెప్తారా? నేను ఇంటర్ చదువుతున్నప్పుడు తుంటరి కోరికలు నన్ను డామినేట్ చేశాయి. దాంతో మీ షకిల లాగానే నేను కూడా మా పక్కింట్లో అద్దెకు దిగిన కుర్రాడి మీద మోజుపడ్డాను. మీరెక్కడ టెంప్ట్ అవ్వలేదు, వీడిక్కడ టెంప్ట్ అయ్యాడు. మీరెక్కడ రిజెక్ట్ చేశారు, వీడిక్కడ కోఆపరేట్ చేశాడు. ఏనన్నా? మమ్మీ, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నాకు పెళ్లి చూపులు నాన్నా, నువ్వు వెళ్ళాడుకో. అంటే మీ కడుపులోనే కాకుండా బయట కూడా నలుసుందా? తొందరపడకండి, వీడు రెండోవాడు. పెద్దోడు హాస్టల్లో ఉన్నాడు. గుడిసులో మొక్కలు ఎంతమంది నడుసులు పెట్టుకుని ఈ పెళ్లి చూపులు ఎందుకు? ఆ పిల్లలు తండ్రినే చేసుకోవచ్చుగా. మా వాళ్ళకి ఇష్టం లేదు, క్యాస్ట్ ఫీలింగ్. అందుకే అతని చేత రూమ్ ఖాళీ చేయించేసి నన్ను ఇలా హౌస్ అరెస్ట్ చేసేశారు. ఈ పెళ్లి చూపులకు ఒప్పుకుంటే మిమ్మల్ని కొరియర్ గా వాడుకుని అతనికి మెసేజ్ పంపొచ్చని ఐడియా వేశాను. ఇదిగో, ఇది నా లవర్ ప్రకాష్ రాజ్ ఫోన్ నెంబర్. రేపు శనివారం పిల్లాడికి పేరు పెట్టడానికి దుర్గగుడికి వెళ్తున్నాం. ఆయన అక్కడికి 5-6 సుమ్ముల్లో వచ్చి నన్ను పిల్లల్ని కిడ్నాప్ చేసుకోమని చెప్పండి. ఏం బాబు, ఈసారి చెప్పు, కాయా పండా? మొలకలు వచ్చిన ట్యాంక్. నీ అబ్బా, పిల్లని చూడమంటే పిల్లలు తల్లిని చూస్తావా? ఏంటా పిల్ల తల్లా? అవును, ఒకరు నాకు ఇద్దరు కాదు, ముచ్చటగా ముగ్గురికి తల్లి. ఏంటో నువ్వు అనేది? నేను పెళ్లి చేసుకోను. కితకితలా మీరేమనుకున్నా సరే, నేను కూడా అబ్దుల్ కలాం వాజ్పేయి గల బ్రహ్మచారిగా ఉండిపోతాను. ఎప్పటికైనా రాష్ట్రపతి ప్రధానమంత్రి అవ్వచ్చానండి. నీ వెనకాల పెళ్లికి మొహం వాచిన చెల్లెలుంది. దాని మొహం చూసానా నిన్నే మార్చుకోరా? చూశాను, చేసుకోను. ప్లీజ్ బ్రదరు, నా కోసం ఒక్కగానొక్క పెళ్లి చేసుకోరా. కావాలంటే నా పెళ్ళవగానే విడాకులు ఇచ్చేద్దు గాని. ఏవే,
నా తర్వాత 3 ఏళ్ళు గ్యాప్ తీసుకుని పుట్టావు, నీకు అప్పుడే పెళ్లికి తొందర ఏంటే? లోన్లీగా పడుకుంటే నీ బావులు కళ్ళకొచ్చేసి సిల్లిగా కిటకిటలు పెట్టేస్తున్నారా? బావలా? అవునరా, ఖాళీగా ఉండేసరికి పాలవాడి దగ్గర నుంచి పక్కింటి ముసలాడి వరకు అందరూ తెగ ట్రై చేసేస్తున్నారు. ఏంటే మహాభారతం సీరియల్ ద్రౌపదిలా 5-6 చేసుకుంది అనుకుంటున్నావా? అంత అదృష్టం ఈ సొసైటీలో లేదు కదా. ఒక్కడిని చూసి చేయండి చాలు, కలలు కన్నా ఆపేసి బుద్ధిగా కావాలని కంటాను. ఒప్పుకోరా? నో, ఇంకోసారి పెళ్లి చూపులు స్వాప్న లుక్లు అన్నారంటే నడుంకి రుబ్రాలు కట్టుకుని నూతులు దూకేస్తా. బాబు అంత పని చేయకురా. అసలే నీళ్ళకి చచ్చంత చావుగా ఉంది. పైగా రుబ్బురోలు కట్టుకుని దూకుతానంటున్నావు. ఇంట్లో మిక్సీ కూడా లేదు. పిండి రుబ్బుకోవడానికి కష్టం అవుతుందిరా. ఓసినాయమ్మా, నేనంటే నీకు ఎంత ప్రేమే. యాహూ! ఏంట్రా ఇదాకా బాగానే ఉన్నాగా, ఏమైంది? ఏంట్రా, పెళ్లి చూపులు చూసిన అమ్మాయి ఎవరైనా ఓకే అని రాసిందా? కాదు, నాకు హైదరాబాద్ లో ఎస్ఐగా పోస్టింగ్ వచ్చింది. ఏ స్టేషను? గుడ్ మార్నింగ్ సార్. ఏమండి హెడ్ గారు, ఏఎస్ఐ గారు, రైటర్ గారు, లేవండి ఎస్పీ గారు వచ్చేసారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ నైట్ సార్. ఏంటి రాత్రి క్వార్టర్లో దగ్గర క్వార్టర్లు ఇంకా దిగలేదా? ఇది గుడ్ నైట్ గుడ్ ఈవినింగ్ కాదు, గుడ్ మార్నింగ్. నేను గుడ్ మార్నింగ్ చెప్పాను సార్. క్యాచ్ చేశా. చేశారా? నువ్వేట్రా పోలీస్ డిపార్ట్మెంట్ మానే స్కౌట్ లో జరిపోయావా? టోపీ తిప్పి పెట్టావేంటి? సారీ సార్, మిమ్మల్ని చూసిన క్రేజ్ లో ఈ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ముందే కితకితలా సార్ ఇక్కడ ఉన్నాడు సార్ బాలసుబ్రహ్మణ్యం. టెస్ట్ చేశా అలర్ట్ గా ఉన్నావా లేదనని. గుడ్ అబ్జర్వేషన్. ఏడి మీ కొత్త ఎస్ఐ బయటికి రాడే? ఇంకా లోపలికి రాలేదు సార్. వాట్, మొదటి రోజు లీవా? ఏ గుడికో వెళ్ళుంటారు సార్. నో, నేను దేన్నైనా ఓర్చుకుంటాను కానీ ఇన్డిసిప్లిన్ మాత్రం భరించలేను. ఐ లైక్ యువర్ సిన్సియరిటీ సార్. నేను కూడా లైక్ చేస్తాను నిన్ను. నువ్వు పోస్ట్ ఆఫీస్ మూసేస్తే. తప్పకుండా తప్పండి. అదిగో వచ్చేసారు సార్. సార్ కొత్త ఎస్ఐ గారు మిమ్మల్ని తప్పుకోమంటున్నారు. ఎస్పీని నన్నే తప్పుకోమంటాడా? నేను తప్పుకోను. ఏం చేస్తాడో చూస్తాను. తప్పకుండా సార్, మిమ్మల్ని సార్, ప్లీజ్ సార్, ఆపండి సార్. వెహికల్ ఫెయిల్ అయ్యాయి. వెరీ వెరీ సారీ సార్. ఏంటయ్యా నీ పోడు సారీ? ఎస్పీ గారు దేన్నైనా తట్టుకోగలరు కానీ గ్రౌండ్ ఫ్లోర్ లో దెబ్బ తగిలితే అస్సలు తట్టుకోలేరు తెలుసా? దెబ్బ తగిలింది అక్కడైనా సార్? చెప్తారు. డ్యూటీలో చేరిన రోజే ఎస్పీని గుద్దేశావంటే ఇక ముందు ముందు ఐజీని డీజీపీని కూడా గుద్దేస్తావు అన్నమాట. అందుకే నిన్ను వెంటనే సస్పెండ్ చేసేస్తున్నాను. సార్, డ్యూటీలో జాయిన్ అవ్వకుండానే సస్పెండా? అయితే జాయిన్ అవ్వు, సస్పెండ్ చేస్తాను. అంత పని చేయకండి సార్. నేను డైలాగ్ అంటే డైలాగే, సస్పెండ్ అంటే సస్పెండే. ఆయన సస్పెండ్ చేస్తే మీరు సస్పెండ్ అవుతారేమో ఆలోచించండి. నేను ఎందుకు అవుతాను? ఆయన తప్పుకోండి అని అరవటం, మీరు ట్రాఫిక్ లో దున్నపోతులాగా అడ్డంగా నిలబడటం మా పోలీసులంతా లైవ్ లో చూసాం సార్. రేపు ఎంక్వైరీలో లైట్ డిటెక్టర్ ఉపయోగిస్తే నిజం చెప్పేస్తాం. ఏమైనా చెప్పాలి కదా. ఓకే ఓకే, ఇట్స్ ఆల్ రైట్. మీరంతా ఎంతగా రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి, నాకు పెద్ద దెబ్బేం తగలలేదు కాబట్టి నిన్ను క్షమించేస్తున్నాను. నీ సస్పెన్షన్ రద్దు చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అయినా వాట్ ఈస్ దిస్? హీరో సైకిల్ సార్. నేను ఇది హీరో సైకిలా, విలన్ సైకిలా, కమెడియన్ సైకిల్ అడగలేదు. బైక్ లేదా? అబ్బో లేదు సార్. మీరు ఇంకా చాలా లక్కీ సార్. ఏ? సైకిల్ తో వచ్చి గుద్దాడు కాబట్టి మీరు లేచి నిలబడ్డారు. అదే బైక్ తో వచ్చి గుద్దుంటే బాక్స్ ఆఫీస్ బద్దలైపోయేది. అయినా ఎస్ఐ అయి ఉండి ఇటువంటి బేవర్ సైకిల్ మీద వస్తే ఎంగిలి బిడ్డలు ఎరుకునే ఎదవనా మనవడు కూడా భయపడ్డావు. ఎదవనా మనోడు కదా సార్, ఎదవనా కొడుకు అనాలి. దెబ్బతో మర్చిపోయినట్టున్నారు. అది నీలాంటి లో రేంజ్ వాళ్ళనే మాటమ్మా. రేపటి నుంచి నువ్వు ఈ సైకిల్ మీద రావడానికి వీలేదు. రిక్షా మీద రమ్మంటారా సార్? రిక్షాలు సైకిల్ ఉంటాయా? ఇవాళ రేపు హోమ్ గార్డ్స్ కూడా బైక్స్ మెయింటైన్ చేస్తుంటే. జాయిన్ అయింది ఈ రోజే కదా సార్, 2 నెలలు పోతే. లంచాలు పట్టి బెంజి కారు కొంటావా? అయ్యో, లోన్ తీసుకుని లోనో కొనుక్కుంటాను. సరే సర్లే, అందాక నా జీప్ వాడుకో. మీరు నా సైకిల్ వాడుకుంటారా సార్? సార్ వేరే అంబాసిడర్ ఉందయ్యా. సరే లోపల పద. ఎస్పీ నువ్వనేనా? మీరే సార్. మరి నువ్వు ముందెళ్తావేంటి? ఫాలో మీ. ఎస్ సార్. అబ్బో బాబు, కడప పొద్దుటూరు. సార్ అది బాంబు కాదు, ఎస్ఐ గారు కొబ్బరికాయ కొట్టారు. ఆహా, కొబ్బరికాయ సౌండ్ కి బాంబు సౌండ్ కి డిఫరెన్స్ మాకు తెలియదు అనుకున్నావా? అందుకైనా అంత భయపడ్డారు. మేమేం భయపడలేదు బాబు. మీరెంత ధైర్యంగా ఉన్నారో టెస్ట్ చేశాను. అయినా నువ్వెందుకు అంత గట్టిగా కొట్టావు కొబ్బరికాయ? డ్యూటీలో జాయిన్ అయిన మొదటి రోజు కదా అని. పోలీసులకు అలాంటి సెంటిమెంట్ ఉండకూడదు. కమాన్, సంతకం పెట్టు. రాజీనామా సార్? జాబ్ లో జాయిన్ అవ్వమనయ్యా, సంతకం పెట్టు. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. ఇదిగో రివాల్వర్, జాగ్రత్తగా లాక్ చేసి పెట్టుకో, లేకపోతే ప్యాంట్ లో పేరగలదు. నిజమేనండి, ఒకసారి పాపం ఎస్పీ గారికి కూడా అలాగే పేలి తూట్లు అయిపోయింది. ఏంటి? కుడిపక్క తొడా. ఓ, డిపార్ట్మెంట్ లో లీకేజీలు వద్దు. నువ్వు డ్యూటీ ఎక్కువ తింటావు తట్టెడు. ఎప్పుడే మాట్లాడాలో తెలియదు. ఎస్పీ అంటే గౌరవం లేకపోతే ఎలాగా? రాజ్బాబు నువ్వేం చేస్తాడు?
నువ్వేటయా డ్యూటీ ఎక్కమంటే కుర్చీ ఎక్కావేంటి? మీరే కదా సార్ డ్యూటీ ఎక్కమన్నారు. డ్యూటీ ఎక్కువ అంటే బయటికి వెళ్ళి నేరస్తులు పట్టుకోమని, నేపాల్ రాజులో ఒక కుర్చీ ఎక్కి పళ్ళు కుట్టుకోమని కాదు. సారీ సార్. నిన్న సాయంత్రం నేను గుడికెళ్తే నేను పక్కన ఉండగానే ఎవడో దొంగ నా బేటాగాడు మా ఆవిడ బిడ్డ గొలుసేదైతే ఉందో దాన్ని కొట్టేశాడు. సార్ 2 ఆవిడదా 3 ఆవిడదా సార్? చెప్తారు. చెప్పకపోతే ఎలా తెలుస్తుంది సార్ మాకు? కేసు పెట్టారా సార్? లేదు. ఏ రోల్డ్ గోల్డ్దా అయి ఉంటది. కరెక్ట్. నువ్వు వెంటనే వాడెవడో పట్టుకుని మంచి లావుపాటి గోల్డ్ చైన్ రికవరీ చేయి. వాడు ఎక్కడ ఉంటారు సార్? మా ఇంట్లోనే ఓ బెడ్రూమ్ అద్దెకు తీసుకుని యూజ్లెస్ ఫెలో. తెలిస్తే నేనే పట్టుకునేవాడిగా. ఎస్పీ మీకే తెలియనప్పుడు ఎస్ఐని నాకేం తెలుస్తుంది సార్? తెలుసుకోవాలి, అది నీ డ్యూటీ. ఎస్ సార్. నేరస్తుడు ఎవడైనా వాడు గుంటల్లో నిద్రపోతాను. ఏ మీ ఇంట్లో బెడ్రూమ్ లేదా? సాయి కుమార్ డైలాగులొద్దమ్మా, పట్టుకొని చూపించు. వయసుకు వచ్చాం పరువానికి వచ్చాం ఈ 20 ఏళ్ళు వ్యర్థం చేశాం మా కన్నులలోన కన్నె రూపేనంట నిత్య కలలే మాకు ఇక భోజనమంట. రే హడావుడిలో నువ్వు మెస్సింగ్ గీసుకోలేదురా? మీరు గడ్డం కూడా గీసుకోలేదండి. ఇప్పుడు ఏం చేద్దాం? ముసుగులేసేద్దాం.